పాప తండ్రి గణేష్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది భయ్య? అసలు ఎప్పుడు మిస్ అయింది పాప? శనివారం 11:50 నిమిషాలకి నేను ఇంటి దగ్గర అప్పచెప్పాను సార్. వాళ్ళ అమ్మకి అప్పచెప్పాను సార్. తర్వాత నేను పని కిందకి వెళ్ళిపోయాను సార్. కోడిబొండాలు తీయడానికి కిందకి వెళ్ళిపోయాను సార్. తర్వాత ఊళ్ళో వాళ్ళకి పాప కనిపించిందని వేరే వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి చెప్పాడండి సార్. వాళ్ళు ఇమ్మీడియట్ చూసుకొని వచ్చి నాకు ఫోన్ చేశారు సార్. పాప నా దగ్గర ఉందని ఫోన్ చేస్తే లేదండి నాకు అంతే సార్ జరిగింది. అక్కడి నుంచి నచ్చడం పట్టింది సార్. అంటే పాప మిస్ అయిందని మీకు ఎంతసేపట్లో తెలిసింది సుమారుగా? జస్ట్ 25 నిమిషాలు 35 నిమిషాలు పడుతుంది. అరగంటలోపే జరిగింది సార్. వెంటనే మీరు ఎక్కడికి కూడా ఎతకలేదా? మొత్తం చుట్టుపక్కల మొత్తం నెతికేసాం సార్. అలానే ఊళ్ళో వాళ్ళు ఒక 100 మంది దాకా వచ్చారు సార్. మొత్తం అంతా నెతికేసాం సార్. కొండ మొత్తం చెట్లు మొత్తం అన్ని నెతికేసాం సార్. అయినా పాప ఆజుకి కనిపించలేదు సార్. ఇప్పుడు అంటే మీకు ఎవరితోనా గొడవలు ఉండడం కానీ, లేదా ఈ మధ్యకాలంలో ఎవరితోనా గొడవ పడడం కానీ, వాళ్ళ మీద శత్రుత్వం పెట్టుకోవడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? అలాంటిది ఏం లేదు సార్. ఇంతకుముందు జనవరి ముందు సరే కారు విషయం గొడవ ఒకటి అయింది సార్. అప్పటి నుంచి గొడవలు ఏమి లేవు సార్. అదొకటే గొడవ అయింది సార్. కారు గురించి ఇంకా దానికి ఇబ్బంది లేదు సార్. అదొకటే సార్. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇది అంటే మీది లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. సో అటు పక్క నుంచి ఏమన్నా థ్రెడ్డింగ్ కానీ అట్లాంటివి ఏమన్నా? అలాంటిది ఏం లేదు సార్. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్. మీరు చెప్పండి, అసలు పాప అసలు సాధారణంగా ఎలా బిహేవ్ చేసేది? అంటే ఒక్కదే అలా తోటలోకి వెళ్ళిపోవడం అనేది ఉంది సార్. ఆ రోజు జరిగింది ఏంటంటే, మొత్తం చిన్న అమ్మాయి నేను కలిపి పక్కన మంచం వేసుకొని కూర్చున్నాం సార్. కూర్చుంటే తనకి ఎగ్జాక్ట్గా టైం తెలియదు కానీ అతను ఫోన్ చేశాడు సార్, రారా అక్కడికి పని ఉంది అని. వెళ్ళాడు సార్. అయితే పాపని కూడా తీసుకెళ్ళిపోవని పాపని తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్తే నేను ఇంటికాడ పని చేసుకుంటున్నాను సార్. చిన్న అమ్మాయిని చూసుకుంటూ పని చేసుకుంటున్నాను. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చి టయానికి నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను. 11:30 దాటేసింది సార్ టైం. అయితే అప్పుడు స్నానం చేపిస్తున్నాను. ఇదిగో అమ్మాయిని బుజ్జమ్మని చూసుకో, అలా వెళ్తాను పని ఉంది అన్నాడు సార్. ఉండమ్మ జాను అని నేను చిన్న అమ్మాయి స్నానం చేపిస్తే లోనికి తీసుకెళ్ళాను సార్. అప్పటికి ఈ అమ్మాయి పేచీ పెట్టేసింది. ఇంకా అమ్మాయిగా పెద్ద అమ్మాయిని చూసుకునే స్థితిలో లేను సార్. ఈ అబ్బాయి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వెనకాలే బండి ఎక్కడం చూసింది సార్. వెనకాలే పారిపోయింది సార్. నా అందరికి వెళ్ళిపోతున్నాను. నేనేమనుకున్నానంటే ఇక్కడే కదా ఈ మాడి చెట్టు ఉంది సార్, అక్కడే ఉన్నాడు కదా, ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మాయి అన్న ధీమా మీద అన్న ఆలోచనలో నేను ఉన్నాను సార్. ఫోన్ చేయలేదు సార్. ఫోన్ చేసి అడిగిదామంటే బ్యాలెన్స్ లేదు. ఈ అబ్బాయికి ఫోన్ చేయలేదు, ఉన్నదేమో అనుకున్నాను సార్. అలా 10 నిమిషాలు టైం ఎంత అవుతుందో తెలియదు. 10 నిమిషాలు అవ్వచ్చు, పావుగంట, ఒక అరగంట అవ్వచ్చు. ఆ పైన ఇలాగే వచ్చాడు సార్. మాకు చెప్పిన అబ్బాయి అయితే ఇలాగే వచ్చాడు సార్. చెల్లి అని పిలిచి బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని అడిగాడు. మీ పెద్ద అమ్మాయి ఎక్కడ ఉందని అడిగాడు సార్. వాళ్ళ నాన్న దగ్గర ఉందని, కొత్తపిల్లి కోచేటి దగ్గర ఉన్నాడు ఒకసారి అన్నాను సార్. అంటే నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అన్నాను సార్. నా దాంట్లో బ్యాలెన్స్ లేదని, నువ్వే చేసి కనుక్కో అంటే నెంబర్ వాళ్ళ ఫోన్తోనే చేశాడు సార్. గణేష్ మీ అమ్మాయి నీ దగ్గర ఉందని అడిగితే లేదు, వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది, నా దగ్గర లేదు, వాళ్ళ అమ్మకప్పు చెప్పాను అన్నాడు. అప్పుడు ఏమైందని అంటే పలానా ఆ పింఛింగ్ ఉంది సార్. ఈ తోటకు సంబంధించింది. ఆ వారన పింఛింగ్ అక్కడ మీ అమ్మాయి కనిపించిందంట ఊళ్ళో. అతనికి అతని పేరు కనిపించిన పేరు వీరబాబు ఏదో సార్, పర్టికులర్గా పేరు తెలీదు. అతనికి కనిపించింది చెల్లి, ఏడుతుందంట మీ అమ్మాయి. అంటే నాకు వచ్చి చెప్పాడు, నేను గేదెలు కట్టుకుంటున్నాను, ఆ గేదెలు మానేసి వచ్చి నెదుక్కుంటూ వస్తున్నాను నీ దగ్గరికి అన్నాడు సార్. ఎప్పుడైతే చెప్పాడో ఈ అబ్బాయి కూడా ఇంటికి వస్తాడు సార్. మేమిద్దరం అనుకున్నాము నీ దగ్గరే ఉందని, నేను నా దగ్గరే ఉందామని నువ్వు చూసుకోవాలి కదా అని అన్నాడు సార్. నేను నీ దగ్గరే ఉందని నేను అనుకున్నాను అని నేను అన్నాను సార్. వీళ్ళు మొత్తం వెంటనే వెళ్ళారు సార్. ఏ ప్లేస్ నుంచి అయితే మొత్తం తోట మొత్తం నరికేశారు. నేనేమనుకున్నానంటే ఈ తోటలోనే ఎక్కడైనా ఎండకి తగిలేసి నిద్ర అయిపోయిందేమో, కుక్క ఉంది కదా నిద్ర అయిపోయిందేమో అనుకున్నాను సార్. అనుకుంటే వీళ్ళు పైనుంచి వెళ్తే నేను అంగా కింద నుంచి వెళ్ళాను సార్. ఒకవేళ బోరుగొయ్యలు ఏమన్నా ఉన్నాయి కదా అక్కడికి కానీ వెళ్ళిపోయిందేమని. గొయ్యలు కడేసే ఉన్నాయి సార్. అవి మామూలుగా ఎలాగో అవుతున్నాయి అలా కడేసాయి. అప్పటికాంచి అలా తిరుగుతూనే ఉన్నాం సార్. అంటే వెంటనే డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయడానికి తోటలోనే ఉంటుంది కదా, ఇలా జరగదు కదా అనుకున్నాం సార్. ఎన్ని మొత్తం బోర్ గేట్లు ఉంటాయి ఇక్కడ సుమారుగా? అంటే పూడ్చిని 2 లేదు సార్, ఒకటే కడేసి ఉంది సార్. దానికి ఒకటే కనిపించింది సార్ కడేసి ఉండి. గోతులు ఏమీ లేవు సార్, అన్నీ రన్నింగ్ బోర్లే సార్. అయితే ఎదకడం అలాగా ఊళ్ళో వాళ్ళకి తెలిసింది సార్. ఊళ్ళో వాళ్ళందరూ మొత్తం వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి చెక్ చేయడం మొదలెట్టారు సార్. చెక్ చేసినా పిల్ల ఎక్కడా కనిపించలేదు. కనిపించకపోతే ఇంకా అందరూ వర్షం వచ్చింది సార్. వర్షం వచ్చేది గంటన్నర సేపు వర్షం వచ్చింది. ఆ వర్షంలోనైనా నెతికాం సార్.
అప్పుడు అలా ఇంకా చీకటి ఓడిపోతుంది కనిపించలేదని డిపార్ట్మెంట్కి చెప్పా కేసు ఫైల్ చేశారు సార్. వెంటనే డిపార్ట్మెంట్ కూడా రెస్పాన్స్ ఇచ్చి డ్రోన్లు వచ్చి పోలీసులు వచ్చారు సార్. పోలీసులు వచ్చి ఫారెస్ట్ వాళ్ళకి వచ్చి వాళ్ళు మొత్తం అంతా తోట మొత్తం గాలించేసారు సార్. డిపార్ట్మెంట్ ఉంటారు కదా సార్ చెక్ చేసే వాళ్ళు కూడా వచ్చారు సార్. పిల్లలు మొత్తం చెక్ చేశారు, ఈ తోటలేటి ఇందులోనేటి బయటేటి. కానీ ఒక్క చిన్న డౌట్ సార్, అక్కడ ఎక్కడైతే పిల్ల కనిపించిందో తల వెంట్రుకలు పింఛన్కి తగులుకున్నాయన్నట్టుగా వీళ్ళు చూసారు సార్. వీళ్ళు ఎల్లోళ్ళు కుక్క వెంట్రుకలును పాప తల వెంట్రుకలు. అది సార్ డౌట్ ఇప్పుడు మాకు ప్రజెంట్ అయితే. అది బయట ఉందో వెళ్ళిపోయిందో అని, అది సార్ డౌట్. చిన్న పాప అంత దూరం ఎలా నడవగలదు అనేది అందరికీ ఉన్న డౌట్. ఏంటంటే చాలా దూరం కదా ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ ఇంటికి. సార్ మేము ఫస్ట్ నుంచి ఉన్న డౌట్, ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి దాదాపు ఈ గడిలోంచి వెళ్ళడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అరగంట పడేది సార్. మనం వెళ్ళడానికి అలా అరగంట కప్పున పోగొంటున్నా అంత అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయిందంటే నమ్మలేము సార్ మనం అయితే. అది కూడా డౌట్ ఉంది సార్. ఎవరైనా గొడవ పడడం కానీ అనుమానంగా తిరగడం కానీ లేదు. ఇంటి సరౌండింగ్స్లో అయితే ఎవరో రాలేదు సార్. మరి ఆ తోట అంటే ఉన్నారో ఎవరైనా ఉన్నారో తెలియదు సార్. ఇంటి వరకు వచ్చి మళ్ళీ భయపించడాలు అలాంటివి ఏం లేదు సార్. మాకంటూ గొడవలు మా ఫ్యామిలీ పరంగా కానీ ఏ గొడవ లేదు సార్. గొడవ అంటూ అయ్యింది అంటే కారు గురించి, అప్పుడు కొంచెం చాలా పెద్ద గొడవ అయింది సార్. ఆ గొడవే, ఇంకా అదొకటే గొడవ. ఈ మధ్యలో తిన వైపు నుంచి కానీ నా వైపు నుంచి కానీ ఫ్యామిలీ పరంగా నుంచి కానీ గొడవలు ఏం లేవు సార్. మరి జరిగింది ఏంటంటే ఒకటి పిల్లని అయితే అక్కడ చూసానన్నారు సార్. మరి అది చూసింది ఎంత దూరం ఎలా నడిచిపోయింది అనేది ఒక డౌట్ సార్. మరి ఏం జరిగింది చూసిన అతనితో మీరేం మాట్లాడలేదు? అడిగితే ఇక్కడే ఉన్నదే నేను చూశాను, కుక్క వచ్చేసింది ఆ మీదకి వెళ్ళిపోయాను అన్నాడు. అతను మళ్ళాగా అంత తెలివైనోడు ఏం కాదు సార్, కొంచెం అమాయకత్వం. లేకపోతే అతనే తీసుకుంటే సరిపోను సార్. అతను కొంచెం అమాయకత్వం వల్ల అతను వెళ్ళిపోయాడండి సార్. మరి ఏం జరిగిందో తెలియదు సార్. డిపార్ట్మెంట్ అయితే వెంటనే రెస్పాన్స్ ఇచ్చింది సార్ మాకైతే. అయినా ఆజూకి డ్రోన్లు వచ్చాయి, అయినా ఆజూకి తెలియలేదు సార్. మీ ప్రెస్ వాళ్ళు, మీ మీడియా వాళ్ళు, మీ పోలీసులు, ఆర్మీ వాళ్ళు మీరే అప్ చెప్పాలి సార్. మీ డిపార్ట్మెంట్ వాళ్ళే అప్ చెప్పాలి. మా బిడ్డ కాదు సార్, మీ బిడ్డ అయ్యే మీ మీద ధైర్యంతోనే మేము ఉన్నాం సార్. మా బిడ్డను మీరే అప్ చెప్పాలి. మీ మీద ధైర్యంతోనే ఉన్నాం సార్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మా బిడ్డను మాకు మీరే అప్ చెప్పాలి, మీరే న్యాయం చేయాలి సార్.